హాయ్, వెల్కమ్ టు ఈగిల్ మీడియా. నా పేరు శ్రవణ్. నాకెందుకో ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని గట్టిగా గుర్తుంది భయ్. ఎందుకంటే ఈ 6 కంటెస్టెంట్స్ ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళందరూ కూడా గట్టి పోటీనే ఇచ్చారు వాళ్ళ మధ్యలో. అండ్ ఈ 14 మంది కంటెస్టెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఆడారు ఈ 2 days కూడా. సో మేబీ ఈ పాయింట్ మీద, ఈ బేసిస్ మీద బిగ్ బాస్ ఈ వీక్ ఎలిమినేషన్ని రద్దు చేసే ఛాన్సెస్ హై ఉన్నాయి. ప్రీవియస్ సీజన్స్లో కూడా మనం చూసుకుంటే కొన్ని సందర్భాలలో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ని బిగ్ బాస్ రద్దు చేశాడు. సో బిగ్ బాస్ డిసైడ్ అవుతాడు. చూడాలి మనం ఈ సాటర్డే సండే రోజు ఏమవుతుంది అన్నది మనకు అర్థమైపోతుంది. అండ్ నిన్న ఏం జరిగిందంటే ఒక టాస్క్ జరిగిందండి. కంటెస్టెంట్స్ కొన్ని క్లాన్స్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 3 చీఫ్స్ ఉన్నారు కదా, సో 3 క్లాన్స్ లాగా అన్నమాట. సో ఒక్కొక్క క్లాన్కి ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ అనేది రిప్రజెంట్ చేశారు, కలర్ రబ్బర్ బ్యాండ్. సో 3 చీఫ్స్ దగ్గర ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్స్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, అంటే క్లాన్ ఇన్ ది సెన్స్ టీమ్ లాగా ఫామ్ అయ్యి గేమ్ ఆడారు. బాల్ పట్టు గోల్ కొట్టు అన్న ఒక కాన్సెప్ట్ తోటి, ఒక హాకీ బ్యాట్ తోటి ఒక బాల్ ఇచ్చారు. సో గోల్ కొడితే వాళ్ళకి పాయింట్స్ వస్తాయన్నమాట ఆ క్లాన్కి, ఆ టీంకి. సో నిన్న సీజన్ మొత్తం కూడా అదే జరిగింది మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో చూసుకుంటే గనక ఇంకొక ఛాలెంజ్ పెట్టారు, ఇంకో టాస్క్, లూప్ ద హూప్ అని చెప్పేసి. సో నేను మీకు అది చూపిస్తాను. సో ఈ రోజు ప్లే అయ్యే షోలో మోస్ట్లీ మనకి ఈ ఎపిసోడే రన్ అవుతుంది. సో నేను అది ప్లే చేసి చూపిస్తాను బ్రీఫ్గా, మీరు ఒకసారి చూడండి. అది కూడా నైనిక మరియు యష్మి, మీరు బెటర్ క్లాన్ అని నిరూపించుకోవడానికి ఇస్తున్న 2వ ఛాలెంజ్ లూప్ ద హూప్స్. సో వీళ్ళకి ఛాలెంజ్ ఉందన్నమాట, లూప్ ద హూప్. తమ శరీరాల మీదుగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ టాస్క్ లో ఆ చైన్ అనేది బ్రేక్ చేయొద్దు. సో చూడాలి, బాగా ఆడుతున్నారు. శేఖర్ భాష చేశాడు కదా. బాగుంది. హెడ్ నుంచి దట్ వాస్ ఆ స్ట్రాటజీ. బాడీ అని ఏం చెప్పలేదు. బాడీ ఏం చెప్పలేదు, పాస్ చేయాలంతే. పాస్ చేయాలి. చెయ్యి వదలొద్దన్నారు, చెయ్యి వదలలేదు. శరీరం నుంచి తీసుకెళ్ళాలి. అవును, చేయతే ఎవరు వదలలేదు. మీరు ఫుల్ బాడీ అనుకుని చేశారు. బాడీ అనుకుని చేసాము. బాడీ అంటే ఫుల్ బాడీ. మీరు అలా బాడీ అంటే ఫుల్ బాడీ. అడ్డంగా దిడ్డంగా వెళ్ళడానికి మాకు లేదు. రూల్స్ ఫాలో అవుతున్నాము. చూడాలి ఇప్పుడు ఈ రోజు ఉండే గేమ్ లో రూల్స్ కంప్లీట్ గా ఫాలో అయ్యారా లేదా అని మనకు తెలుస్తుంది. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. ఇతరులు గెలిచినప్పుడు కూడా నేను నిన్ను అనలేదు, అక్కతో మాట్లాడుతున్నా. నిన్ను అనలేదు, అక్కతో మాట్లాడుతున్నా. కంప్లీట్ చేసేటప్పుడు సంచాలక శరీరం గురించి నువ్వు ఆలోచించలేదా? సో ఇదండి ఈరోజు ప్రోమో. ఈరోజు గేమ్ కూడా నేను చూసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తాను. అండ్ ఇంకొకటి, డేంజర్ జోన్లో ఎవరున్నారు, ఇన్ కేస్ ఎలిమినేషన్ ఈ వీక్లో ఉంటే కనుక డేంజర్ జోన్లో ఎవరున్నారు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే మనం ఫస్ట్ 2 days చూస్తే కనుక నాగమణి కంట వెరీ వీక్ ఉండే. అండ్ ఓట్స్ కూడా వచ్చాయి, 3 votes వచ్చాయి అనుకుంటా. అండ్ దెన్ బేబక్క కూడా ఆల్మోస్ట్ 3 votes వచ్చాయి, తను కూడా వీక్గా ఉండింది. సో ఇన్ కేస్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఈ వీక్లో ఈదర్ నాగమణి కంట లేదా బేబక్క, ఈ ఇద్దరి మధ్యలోనే పోటీ జరుగుద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాగమణి కంటని మనం ఫస్ట్ 2 days నుంచి చూస్తే కూడా చాలా ఎమోషనల్గా డౌన్ అయ్యారు. అండ్ జనాలకు కూడా బోర్ కొట్టేసింది, ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఏంద్రా భయ్ వీడు వచ్చాడు, గేమ్ ఆడకుండా ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు అన్న ఇది పడిపోయింది చాలా మందికి. బట్ ఎప్పుడైతే బిగ్ బాస్ రూమ్లోకి వెళ్ళాడో, ఆ కన్ఫెషన్ రూమ్లోకి, బిగ్ బాస్ ఎప్పుడైతే చెప్పాడో తన గేమ్ ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాడు. నేను ముందుగానే చెప్పాను. సో మేబీ ఈ పాయింట్ని తీసుకొని జనాలు, మన ఆడియన్స్ అందరు కూడా మనోడికి, నాగమణి కంటకి ఓట్ చేసి సేవ్ చేసే ఛాన్సెస్ కూడా హై ఉన్నాయనేసి నేను అనుకుంటున్నా. సో వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే సేవ్ అయ్యే ఛాన్సెస్ అండ్ ఆప్షన్స్ కూడా నాగమణి కంటకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్.
బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో కూడా నాగమణి కంటనే వెళ్ళాడు ఫస్ట్. సో ఎప్పుడైతే బిగ్ బాస్ చెప్పాడో దెన్ హీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. అండ్ నిన్న గేమ్లో చూస్తే కూడా హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ బేబాక్ వచ్చేసి సేమ్ అలానే కూల్ గోయింగ్ అండ్ అంతా ఈజీగా తీసుకుంటుంది కాబట్టి మేబీ తనని ఎలిమినేట్ చేస్తారేమో. అండ్ ఆడియన్స్ కూడా మేబీ బేబాక్ అని పంపించేస్తారేమో అన్న ఒపీనియన్ అయితే నాకు వచ్చేసింది. చూడాలి రేపు ఎల్లుండి ఏం జరుగుతుంది అండ్ ఈరోజు టాస్క్లో కూడా ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈరోజు అయితే మనం ప్రోమో చూసాము అండ్ ఈరోజు నేను చెప్తాను రివ్యూ వన్స్ అయిపోయిన తర్వాత. సో గైస్ స్టే అప్డేటెడ్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ నేను బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఎవ్రీడే. ఐ విల్ ట్రై టు గివ్ ది అప్డేట్స్. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ షేర్ దిస్ వీడియో and subscribe to the Eagle Media channel. Thank you so much.